నమస్కారం మెదక్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ దాబాలలో అక్రమ మద్యం సిట్టింగులు పట్టించుకొని ఎక్సైజ్ పోలీస్ అధికారులు. జిల్లా విద్యాధికారికి మద్దతు పలికిన చేగుంట మండల విద్యా కమిటీ చైర్మన్లు. ఉపాధ్యాయుల తీరు మారాలంటూ ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా. గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే. తూప్రాన్, జగదేవ్పూర్ మండలాలలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. తూప్రాన్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ విజయశాంతి. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. దాబాలలో మద్యం సిట్టింగులను నిషేధించినప్పటికీ అవి మాటలకే పరిమితమవుతున్నాయి. గజ్వేల్ మండలంలోని ప్రజ్ఞాపూర్, రాజీవ్ రహదారిపై గల దాబాలలో విచ్చలవిడిగా అక్రమంగా మద్యం సేవిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఈ అక్రమ మద్యం సిట్టింగులపై పలువురు మండిపడుతున్నారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారిపై గల దాబాలలో అక్రమ మద్యం సెట్టింగులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న దాబాలలో సిట్టింగులు జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక అక్రమ మద్యంను అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు పత్తా లేకుండా పోయారు. మండలంలోని దాబాలలో నిత్యం మద్యం సేవించిన మందుబాబులు రోడ్డుపైన గొడవలకు దిగుతున్నారు. పోటుగా మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటంతో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు సైతం సంభవించాయి. ఇక కొందరు మందుబాబుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. కొంతమంది స్థానికంగా గొడవలతో వీరంగం సృష్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇటు పోలీస్ శాఖ గాని ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దాబాలలో మద్యం సెట్టింగులపై దాబాల యాజమాన్యాలు సిండికేట్ అయి ఇటు పోలీసులకు అటు ఎక్సైజ్ అధికారులకు భారీగా ముడుపులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంటనే అక్రమ సెట్టింగ్లను ఎత్తివేయాలని స్థానికులు కోరుతున్నారు. మీటీవీ న్యూస్, గజ్వేల్. అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పంచాయతీ కమిషనర్ గోపి తెలిపారు. చేగుంట మండలం చిన్నశివనూరులో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఓ పరిశ్రమ పనులను ఆయన నిలిపివేశారు. చేగుంట నగర పంచాయతీ పరిధిలోని చిన్న శివనూరులో అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఓ పరిశ్రమ నిర్మాణాన్ని అధికారులు నిలిపివేశారు. పక్కా సమాచారంతో వెళ్లిన నగర పంచాయతీ కమిషనర్ గోపి తన సిబ్బందితో కలిసి పరిశ్రమ నిర్మాణాన్ని పరిశీలించారు. పరిశ్రమ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో పరిశ్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. వార్డు పరిధిలోని ఈ జీవిక ఇది ఏంటి ఇండస్ట్రీ సన్ రైజ్ స్టీల్ పక్కన అక్రమంగా లేఅవుట్ జరుగుతుంటే ఇప్పుడు మాకు కొంతమంది లోకల్ చెప్పడం వల్ల వచ్చి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించినాము. అయితే ఈ ఓనర్తో కూడా ఇప్పుడు సీరియస్గా చెప్పినాము. ఎలాంటి పర్మిషన్ లేకుండా, మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా నగర పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఈ లేఅవుట్ చేసుకోవాలి. లేకుంటే అక్రమంగా చేసిన లేఅవుట్ల వాటిపై వాళ్ళపై కేసులు కూడా పెడతాం. ఈ భూమిని కూడా మేము మొత్తం స్వాధీనపరచుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మున్సిపల్ యాక్ట్ ప్రకారం ప్రతిదానికి లేఅవుట్ వారిని తీసుకొని అన్ని సక్రమంగా చేసుకుని చేయించేంత వరకు అయితే మేము ఇక్కడ పనిజరని కూడా చేస్తామని చెప్పేసి మీటీవీ న్యూస్, చేగుంట. జోగిపేటలో తహసీల్దార్ శైలజ తన సిబ్బందితో కలిసి పోలీసుల సహాయంతో హల్చల్ చేశారు. పట్టణంలో గల వ్యవసాయ క్షేత్రాలకు చెందిన స్థలాలలో సినిమా హాల్, పెట్రోల్ బంకులు, కట్టె మిషన్లు, రైస్ మిల్లులు నిర్మించడంతో వాటి ద్వారా వచ్చే నాలా బిల్లులు వసూళ్లకు ఆమె బిల్లులు కట్టని వారి పరిశ్రమలను సీజ్ చేస్తున్నట్టు యజమానులను హెచ్చరించారు. జోగిపేట పట్టణంలో వ్యవసాయ భూములలో నిర్మాణమైన వాణిజ్య వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, రైసు మిల్లుల్లో నాలా బిల్లులు 2 లక్షల రూపాయల మేర బకాయిలుగా ఉన్నాయని తహసీల్దార్ శైలజ హల్చల్ చేశారు. స్థానిక పోలీసుల సహాయంతో శైలజ పట్టణంలోని వెంకటేశ్వర సినీ హాల్ మేనేజర్ కు వార్నింగ్ ఇచ్చారు. 3 నెలలుగా బకాయిలు చెల్లించాలని నోటీసులు అందజేస్తున్నప్పటికీ స్పందన లేదంటూ మేనేజర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లోగా బకాయిలు చెల్లిస్తానని మేనేజర్ చెప్పడంతో శైలజ శాంతించారు. సినిమాల్లో నెలకొన్న సమస్యలను ఆమె పరిశీలించారు. అనంతరం పెట్రోల్ బంకులను, వెంకటేశ్వర
వెంకటేశ్వర ఫంక్షన్ హాల్, కట్టె మిషన్లు, రైస్ మిల్లులను ఆమె పరిశీలించారు. యజమానులతో బకాయిలు చెల్లించాలని లేదంటే సీజ్ చేయడం ఖాయమంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల్లో నిర్లక్ష్యం కనిపిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బకాయిలను వసూలు చేసి తీరుతామని ఆమె మీడియాకు వెల్లడించారు. మనకి 2 లక్షల దాకా బకాయి ఉన్నారు. వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు కూడా నోటీస్ ఇచ్చాం, ఫర్మ్ క్లోజ్ చేస్తామని నోటీస్ ఇచ్చాం. అయితే ఎలాంటి స్పందన లేదు వీళ్ళ దగ్గర నుంచి. అయితే కొంతమంది మనల్ని అప్రోచ్ అయ్యి కడతాము అదేంటని అడుగుతున్నారు. అయితే మరి కొంతమంది ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా మన దగ్గర స్పందన లేదు కాబట్టి ఈరోజు ఇలా వాళ్ళ ఫర్మ్స్ని క్లోజ్ చేయడానికి రావడం జరిగింది. అయితే వాళ్ళు మాకు తెలియక మేము అప్రోచ్ అవుతామని చెప్పడంతో ఇంకొక ఫైనల్ ఛాన్స్గా ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులు ఇచ్చామండి అందరికి. 3 రోజుల్లో కట్టకపోతే అయితే ఫర్మ్స్ క్లోజ్ చేయండి. మీటీవీ న్యూస్, జోగిపేట్. తూప్రాన్ మండలం పాలాటలో గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి బోరుబావుల తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. గ్రామాలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. తూప్రాన్ మండలం పలాటాలో మంచినీటి సమస్య పరిష్కారానికి గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి బోరుబావుల తవ్వకానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్యను గ్రామస్తులు తన దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించి బోరుబావులు తవ్విస్తున్నట్లు ఎమ్మెల్యే నర్సారెడ్డి మీటీవీకి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పార్టీ నాయకులు రవీందర్ గుప్తా, వెంకటరెడ్డి, పెంటాగౌడ్, భాస్కర్ రెడ్డి, సత్యనారాయణ, రామ్మోహన్ గౌడ్, నారాయణ్ గుప్తా, శ్రీశైలం యాదవ్, ఎంఏ అలీం, నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల కింద పాలాట గ్రామంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా మాకు నీటి ఇబ్బంది ఉంది, మాకు నీటి ఇబ్బంది తీర్చాలని ఆ రోజు కోరినప్పుడు వాళ్ళకు వాగ్దానం చేసినాం. ఒక వారం 10 రోజులలో మీకు 2 బోర్లు వేసి ఆ 2 బోర్లలో నీళ్ళు వెళ్తే అక్కడ 2 బోర్లు ఫిట్ చేసి మొదలు నీటి సమస్య తీరుస్తాం. తర్వాత ఒక కమిటీ హాల్ కూడా కావాలన్నారు. అది కూడా అతి తొందరలో ఇచ్చి ఈ పాలాట గ్రామాన్ని అభివృద్ధిలో నడిపించే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇంతకుముందు మాకు పూర్తి సహకారం లేకుండ్రి. ఇప్పుడు మధు, రమేష్ వీళ్ళందరూ కూడా వచ్చి మంచి సహకారం రాబోయే రోజుల్లో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మా కాంగ్రెస్ పార్టీని కూడా అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ వాళ్ళు సహకరిస్తారు. కాబట్టి మీటీవీ న్యూస్, తూప్రాన్. కౌడపల్లి మండలం ముట్రాస్పల్లిలో తెలంగాణ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడితోనే కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నాయకులు మాణిక్యం తెలిపారు. కౌడపల్లి మండలం ముడ్రాజ్పల్లిలో కాంగ్రెస్ నాయకులు మాణిక్యం, శ్రీను ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అని అధిష్టానం మరోసారి రుజువు చేసిందని తెలిపారు. కేంద్రం వెంటనే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయిన నాయకురాలైన సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చినందుకు మనం ఊరూరా తెలంగాణ జెండా ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా ఇప్పుడు ఈ ప్రకటించిన సందర్భం కాకుండా ఈ యొక్క క్యాబినెట్లో కూడా తీర్మానం పెట్టి తొందరగా కూడా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టాలని మేము అధినాయకురాలని కోరుకుంటున్నాం. కౌడిపల్లి మండలం ముట్రాస్పల్లిలో కాంగ్రెస్ నాయకులు మాణిక్యం, శ్రీను ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెసే అని అధిష్టానం మరోసారి రుజువు చేసిందని తెలిపారు. కేంద్రం వెంటనే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. ఎంతో మంది యువకులు, ఎంతో మంది స్టూడెంట్స్ ఎంతో మంది ప్రాణాలు తెగించైనా సరే కానీ తెలంగాణ తేవాలని అనుకున్నారు. కాబట్టి మన సోనియా గాంధీ గారు అందరినీ చూసి మన తెలంగాణ 10 జిల్లాలను చూసి మన పరిస్థితి ఏముందని చూసి తప్పనిసరిగా తెలంగాణ ఇస్తే వీళ్ళు బాగుపడతారని ఈసారి తెలంగాణ జెండా ఎగిరేయమని ఈరోజు ఖచ్చితంగా అన్ని జిల్లాలలో 10 జిల్లాలో ఈ రోజే తెలంగాణ ఎగిరేయమని సోనియా గాంధీ ఆదేశాల మేరకు మన సొంత లక్ష్మారెడ్డి గారు మనకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆమె ఆదేశాల మేరకే మేము తెలంగాణ జెండా ఎగిరేసినాము. మరియు సమైక్యాంత ఎంత లొల్లి పెట్టుకున్నా, ఎన్ని గడబడులు చేసినా, ఏదైనా కానీ ప్రాణాలకు తెగించైనా సరే కానీ తెలంగాణ చేస్తామని. మీటీవీ న్యూస్, కౌడుపల్లి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లోని పలు హాస్పిటల్కు చెందిన డాక్టర్లు నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో హైదరాబాద్కు చెందిన పలు ఆసుపత్రుల డాక్టర్లు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు డాక్టర్లు తెలిపారు. మండలంలోని మిగతా గ్రామాల్లో కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. మీటీవీ న్యూస్, నర్సాపూర్. గుడ్డి హాస్పిటల్లో వచ్చారు, మంచి ట్రీట్మెంట్ చేస్తారు. అందరికీ ఇప్పటికే ఏం ప్రాబ్లం లేదు.
గ్రామస్తులందరూ చూయించుకుంటున్నారు కూడా, చూయించుకోవాలి. గుండెలు కానీ మూత్రపిండాలు కానీ పిల్లల సంచులని హాస్పిటల్ అవన్నీ చూస్తున్నారు కాబట్టి మంచి ట్రీట్మెంట్ నడుస్తున్నది ఆమంచ గ్రామ పంచాయతీలో ఎంఎన్ఆర్ హాస్పిటల్, టీమ్ హాస్పిటల్, వివిధ 4 రకాలైన హాస్పిటల్ పెట్టి మన అవాంచ చుట్టుపక్కల గ్రామాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. అందువలన మనమందరం దాన్ని సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలి. మిటివి న్యూస్ నర్సాపూర్. తూప్రాన్లోని ఐకేపీ కార్యాలయంలో గ్రామ సమైక్య అధ్యక్షులకు విధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తర్ఫీదు పొందిన సీఆర్పీలచే అవగాహన కల్పించినట్లు ఏపీఎం యాదగిరి తెలిపారు. తూప్రాన్ ఐకేపీ కార్యాలయంలో 3 రోజులుగా మండల సమైక్య అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తర్ఫీదు పొందిన ఇతర జిల్లాల సీఆర్పీలు గ్రామ సమైక్య అధ్యక్షులకు విధులు బాధ్యతలపై క్షుణ్ణంగా వివరించారు. మహిళలు పొదుపుతో పాటు బ్యాంకు లావాదేవీలు, సంఘాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఏపీఎం యాదగిరి తెలిపారు. గ్రామైక్య సంఘం అధ్యక్షురాలకి, మండల సమైక్య ఈసీ మెంబర్లకి, సీనియర్ సిఆర్పీల ద్వారా శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఆ శిక్షణ ఏం నేర్పిస్తారంటే గ్రామైక్య సంఘం నిర్వహణ, వారి విధులు బాధ్యతలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఆర్థిక లావాదేవీలు కానీ, అధ్యక్షుల బాధ్యత, కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు ఎవరి బాధ్యత వాళ్ళు ఏ విధంగా నిర్వహించుకోవాలి, అలా గ్రామైక్య సంఘాన్ని ఏ విధంగా పటిష్టపరచుకోవాలని ఈ గత 3 రోజుల నుంచి శిక్షణ కార్యక్రమము ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన సీనియర్ సిఆర్పీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మన మండలంలో 36 గ్రామైక్య సంఘాలని 36 గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు వచ్చి ఈ శిక్షణ కార్యక్రమంలో 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి పాల్గొనడం జరుగుతుంది. ఈ శిక్షణ వల్ల చాలా ఉపయోగం ఉందని తెలిసింది. ఈ శిక్షణ తీసుకోవడం వల్ల అధ్యక్షురాలకు కూడా తెలియని విషయాలు ఎన్నో తెలిసి వచ్చినాయి. ఈ శిక్షణ ద్వారా సిఆర్పీలు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, లేదా సబ్ కమిటీలు ఏ విధంగా పనిచేయాలి, సిఎఫ్ రికవరీ, బ్యాంకింగ్ రికవరీ, సోషల్ యాక్షన్ కమిటీ ఏ విధంగా పనిచేయాలి, అన్ని కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా వివరంగా చెప్పడం జరిగింది. మిటివి న్యూస్ తూప్రాన్. అంకిత భావంతో పనిచేస్తూ జిల్లా స్థాయిలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న డీఈఓపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేయడం సరికాదని చేగుంట మండల విద్యా కమిటీ చైర్మన్లు అన్నారు. స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. జిల్లా స్థాయిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అంకిత భావంతో పనిచేస్తున్న జిల్లా విద్యాధికారిపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేయడం సరికాదని చేగుంట మండల విద్యా కమిటీ చైర్మన్లు అన్నారు. యువజన సంఘాలతో కలిసి స్థానిక ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయుల వైఖరిని నిరసిస్తూ ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 20న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిని ఉపాధ్యాయులు విరమించుకోవాలని వారు కోరారు. ఉపాధ్యాయ సంఘాలు పనిగట్టుకొని వివక్షతోటి డిఓ గారి మీద లేని కుట్రలను గుప్పిస్తూ అవమానపరుస్తున్నారు. దీన్ని మేము ఎస్ఎంసి అన్ని వర్గాల నుంచి పిల్లలు, పెద్దలు, యువజన సంఘాలు అందరం మేము ఖండిస్తున్నాము. డిఓ గారిని ఏ మాత్రం మీరు ఎన్ని కుట్రలు చేసినా తప్పించలేరని మేము పిల్లల తల్లిదండ్రుల అందరం ఆవేదనతో వ్యక్తపరుస్తున్నాము. దయచేసి ఇలాంటి నిస్వార్థమైన నాయకుడు మా డిఓ రమేష్ గారి వెంబడ లక్షలాది ప్రజా సంఘాలు ఉంటాము. స్ట్రిక్ట్ గా మూవ్మెంట్ చేస్తుంటే ఉపాధ్యాయులు అందరూ కలిసి ఐకాసగా ఏర్పడి ఆ యొక్క డిఓ గారిపై చర్య తీసుకోవడానికి వీళ్ళు చర్య తీసుకున్నారు. ఇది చాలా తప్పు, మేము ఖండిస్తున్నాము. తక్షణమే ఉపాధ్యాయ ఐకాస కలెక్టరేట్ ప్రోగ్రామ్ రద్దు చేసుకొని ఆ యొక్క డిమాండ్ ఒప్పుకోకుండా వెనుకకు రావాలి. అట్లా డిమాండ్ చేసి కలెక్టరేట్ ముందర ధర్నా చేసినట్టయితే మేము కూడా యువజన సంఘాలు జిల్లా వ్యాప్తంగా మొత్తం కలిసి కూడా కలెక్టరేట్ ముందు అతనికి సపోర్ట్ గా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. డిఓకు పూర్తి మద్దతు జిల్లా వ్యాప్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. మీటీవీ న్యూస్ చేగుంట. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటును ప్రకటించి నెలలు గడుస్తున్న విభజన ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదని బీజేపీ జిల్లా దళిత మోక్ష అధ్యక్షులు భిక్షపతి, బీజేపీ జిల్లా కార్యదర్శి జగన్లు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబిస్తోందని హత్మూరాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఒకప్పుడు రైతులు పెట్టుబడుల గురించి సావుకారు దగ్గరికి పోయి అప్పు తీర్చలేని పరిస్థితిలో ఇసం తెచ్చుకొని తాగే పరిస్థితి ఒకప్పుడు ఉండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇసం తెచ్చుకొని తాగే పరిస్థితి లేకుండానే చంపేసే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో స్పష్టత కనిపిస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజానీకం కానీ, యువత కానీ ప్రతి ఒక్కరు ఈరోజు బీజేపీ వైపు ఆకర్షితులై వస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ నాయకత్వం రావాలని, ప్రధానమంత్రిని చూడాలని యువత కానీ ప్రతి విలేజ్ నుంచి అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో జాయినింగ్ అవుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూడాలని చెప్పేసి ఆకాంక్షతో ఎదురుచూస్తారు. ఇస్తామని మరి 2 సార్లు కూడా ఎలక్షన్లో గెలిచి మరి ఇంకా అది ఇవ్వకుండా నాన్చుడు ధోరణి ఈ పద్ధతి కాదు.
బీజేపీ క్లియర్గా ఉంది. తెలంగాణ హైదరాబాద్తో కూడిన తెలంగాణకే మరి బీజేపీ మద్దతు ఇస్తామది అని చెప్తా ఉన్నాం పార్లమెంట్లో బిల్లు పెడితే. కానీ కాంగ్రెస్ నాంచడానికి మరి ఈ ఉద్యమాన్ని తప్పుదో పట్టేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో మరి తెలంగాణ ఇస్తామని సంబరాలు జరుపుతా ఉన్నారు. మరి ఆంధ్రాలోనేమో మరి తెలంగాణ సమైక్య ఉద్యమం మరి కాంగ్రెస్ నాయకులే ముందు నడుపుతా ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీన్ని మరి బీజేపీ పెద్ద ఎత్తున మరి తెలంగాణలో కూడా ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి కూడా మరి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా మేము ముందుకు పోతాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిజిటలైజేషన్ అంటే కేబుల్ ఆపరేటర్ సిస్టమ్. మీకందరికీ అందుబాటులో ఉండేవాడే కేబుల్ ఆపరేటర్. సెటప్ బాక్స్ కొనేందుకు వెంటనే మీ కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి లేదా 9390972346 నెంబర్తో సంప్రదించండి. మీ సకుటుంబ ఆనందోత్సవమే మా ముఖ్యోద్దేశం. మీ శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ బ్యాక్. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్టు గజ్వేల్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో డీజేలు పెట్టినట్లు తెలిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. గణేష్ నిమజ్జన ఉత్సవంలో గణేష్ ఉత్సవ సమితి కమిటీ నిర్ణయించిన సమయం మధ్యాహ్నం 2 గంటలకల్లే అన్ని వినాయక మండపాలకు సంబంధించి వినాయకుడిని యొక్క రథాన్ని పూర్తిగా అలంకరణ చేసుకొని మెయిన్ రోడ్డుకు వచ్చేసేయాలి. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల కాంచి నిమజ్జన కార్యక్రమం మొదలుపెట్టి 8 నుంచి 9 గంటలు, సాయంత్రం 8 నుంచి 9 గంటల లోపు పాండవ చెరువు దగ్గరకు వచ్చేయాలి. 10 గంటల లోపు పూర్తిగా వినాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమాలు కంప్లీట్ చేయవలసిందిగా గణేష్ ఉత్సవ కమిటీ గజ్వేలు వారు నిర్ణయించినారు. కౌడిపల్లి మండలం చిట్కూరు గ్రామంలో పాడి రైతులకు పశుగ్రాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం పాడి రైతులకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఏడీ వెంకటయ్య తెలిపారు. కౌడిపల్లి మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో పశుగ్రాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి ప్రణీత్ రాజ్ తో పాటు ఏడీ వెంకటయ్యలు పాల్గొని రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాడి రైతులకు కల్పించే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. రైతులు పశువుల పెంపకంలో కొన్ని మెలకువలు పాటించినట్లయితే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందవచ్చునన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ చేసి పాల దిగుబడి పెంచుకోవడానికి, అదేవిధంగా శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెల మేకల పెంపకం చేపట్టి అధిక దిగుబడులు పొందాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంపు మీకు కండక్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఏమైందంటే పాడి పశువుల వలన ప్రయోజనాలు, తర్వాత మన జాతులు, తర్వాత మనకు వచ్చే వ్యాధులు, తర్వాత పునరుత్పత్తి సమస్యలు వచ్చే వ్యాధుల గురించి ఈ మీటింగ్లో డిస్కషన్ చేస్తాము. అదేవిధంగా గొర్రెల్లో కూడా గొర్రెల మేపే విధానంలో ఏ విధంగా ఎన్ని విధాలుగా మేపుకోవచ్చు, దాంట్లో పొట్టేల్ని ఏ విధంగా శ్రేష్టమైన పొట్టేల్ని ఎంపిక విధానం గురించి, తర్వాత వాటిలో వచ్చే వ్యాధుల గురించి ప్రభుత్వం వివిధ కల్పించే వ్యాక్సిన్ మీకు ఉచితంగా ఏమి ఇస్తున్నది సంవత్సరానికి, అవన్నీ స్కీమ్ల గురించి ఇప్పుడు మేము చెప్తాం. ఇందులో దానికి ఎవరో అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు, బ్యాంక్ సార్ ఉంటారు, మన ఎండి సార్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఈ స్కీమ్ విషయం, ఈ స్కీమ్ ఉద్దేశాలన్నీ రైతులకు అందుతున్నా లేదా, కరెక్ట్గా ఎందుకు అందుతలేవు, అది అధికారులు తప్ప రైతులు తప్ప అని దాని గురించి. మిటీవీ న్యూస్ కౌడిపల్లి. తూప్రాన్ మండలంలోని నాగులపల్లి, లింగారెడ్డిపేట గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ విజయశాంతి శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన ఎంపీ గజ్వేల్ ఎమ్మెల్యే తూంగుంట నరసారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తూప్రాన్ మండలం నాగులపల్లి, లింగారెడ్డిపేట గ్రామాలలో సుమారు 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ మహిళా సమైక్య భవనాలకు ఎంపీ విజయశాంతి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామాలలో ఐమాక్స్ లైట్లను, బోరుబావులను ఎంపీ మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎంపీ విజయశాంతిలు మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కడితే పేద ప్రజల సమస్యలన్నీ తొలగిపోతాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రక్రియ మొదలైందని, అది తక్కువ సమయంలోనే సోనియా గాంధీ నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే నర్సారెడ్డిలను గ్రామ సర్పంచులు శ్రీశైలం యాదవ్, సుగుణమ్మలు ఘనంగా సన్మానించారు. అనంతరం మనోహరాబాద్ లో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవం కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అందరికన్నా ఎక్కువ తెలంగాణ కావాలనే ఆకాంక్ష చేసిరు. అసలు రాములక్క గారు మన గజ్వేల్ ప్రాంతానికి ఈ నర్మల్నే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణతోని పని చేయాలనే ఆలోచనతోని
సోనియా గాంధీని కలిసి వచ్చిండ్రు. సోనియా గాంధీని గెలవంగానే ముఖ్యంగా మా పత్రికా విలేకరులకు చెప్పదలుచుకున్నది, సోనియా గాంధీని గెలవంగానే సోనియా గాంధీ చెప్పారు, తెలంగాణ ఇచ్చిన విజయశాంతి గారు మీరు మా పార్టీలోకి వచ్చి, ఎందుకంటే టీఆర్ఎస్ దానికి ముఖ్య కారణం ఈ సమైక్యవాద నాయకుల పరిపాలన. వాళ్ళ వరకు అభివృద్ధి చెందారే గాని తెలంగాణ అభివృద్ధి చేయలేదు. ఇప్పటికీ తెలంగాణ ఇస్తామని కేంద్రం అంటుంటే, సోనియా గాంధీ గారు చెప్తుంటే దాన్ని ఆపడానికి చాలా మంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా ఆపడానికి ట్రై చేసినా ఇక ఆగదు. తెలంగాణ వచ్చినట్టే. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ తూప్రాన్. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందని రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. కొల్చారం మండలంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొని తెలంగాణ కాంగ్రెస్ జెండాలతో పాటు జాతీయ జెండాలను మంత్రి ఆవిష్కరించారు. కొల్చారంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి హాజరై కొల్చారం బస్టాండ్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ జెండాను అలాగే జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అదేవిధంగా అంసాన్పల్లి గ్రామంలో మంత్రి జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుందన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని మంత్రి అన్నారు. స్కాలర్షిప్స్ 1200 రూపాయలు చెప్పిన 600 రూపాయలు చెప్పిన కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ పథకాన్ని ఈ రోజు ప్రభుత్వం ఆడపిల్లల సంరక్షణ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి గ్రామ సమైక్య అధ్యక్షురాల ద్వారా మరి అంగన్వాడీ కార్యకర్త ద్వారా ఏఎన్ఎం ద్వారా ఈ యొక్క పథకం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీటీవీ న్యూస్ కొల్చారం. జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం మండలంలోని వరదరాజ్పూర్, ఇటిక్యాల గ్రామాలకు చెందిన దీపం పథకం లబ్ధిదారులకు ఎమ్మెల్యే గ్యాసులు పంపిణీ చేశారు. జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి దీపం పథకం లబ్ధిదారులకు గ్యాస్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అర్హులైన వారందరికీ సబ్సిడీ గ్యాస్ ను అందేలా చూస్తామన్నారు. ఇటిక్యాల గ్రామంలో బీసీలు ఎక్కువగా ఉన్నందున సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందేలా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతో అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరి కోరిక తెలంగాణ అని మొన్ననే మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఆ తెలంగాణ కూడా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ వాదులందరూ కూడా మీరు అప్పుడు అన్నారు తెలంగాణ ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ ఎంబడి ఉంటాం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళు ఎంబడి ఉంటామని. ఆ తెలంగాణ వాదులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇచ్చుడు ఎంత ముఖ్యమో రేపు రాబోయే కాలంలో ఆ తెలంగాణను ఇంకా కూడా మంచిగా అభివృద్ధి చేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉండాలని కోరుతూ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేసి మీ ఇటుకలకు కూడా ఇంకా ఎక్కువ సిలిండర్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఎప్పటి నుంచో బీసీ కమ్యూనిటీ వాళ్ళు అయితే ఇక్కడ బీసీలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకుంటేందుకు కావాలని ఎప్పటి నుంచో అడుగుతుండ్రి. అది ఇవాళ ప్రొసీడింగ్ తీసుకొని ఇవాళనే ఫౌండేషన్ చేసుకున్నాం. మీటీవీ న్యూస్ జగదేవ్పూర్. హత్మూరా మండలంలో మంజీరా నీరు సరఫరా చేసే ఆపరేటర్లు సమ్మెబాట పట్టారు. ఈ మేరకు సకాలంలో వేతనాలను చెల్లించాలంటూ మండల సూపరింటెండెంట్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదంటూ హత్నూరా మండలంలో మంజీరా నీరు సరఫరా చేసి ఆపరేటర్లు సమ్మెబాట పట్టారు. గత 3 రోజులుగా ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సకాలంలో వేతనాలు ఎల్టీఏ చెల్లించి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల సూపరింటెండెంట్ బాలయ్యకు సమర్పించారు. సత్యసాయి వాటర్ సప్లై పథకంలో జిల్లా వ్యాప్తంగా 130 మంది కార్మికులు పనిచేస్తున్నాము. 12 సంవత్సరాలు గడుస్తున్నా కానీ కనీస వేతనాలు అమలు చేయడం లేదు. యజమాన్యము గత 2 నెలల నుంచి కూడా రావాల్సిన పెండింగ్ వేతనాలు అసలు ఇవ్వడం లేదు. 12 నెలల ఏరియల్స్ ఇచ్చేది ఉంది, అది కూడా ఇవ్వడం లేదు. చనిపోయిన కార్మికులకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈఎస్ఐ సౌకర్యము 12 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదు. వెంటనే ఈఎస్ఐ సౌకర్యము, సేఫ్టీకి సంబంధించిన షూస్ కానీ యూనిఫామ్ అన్ని గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెండింగ్ వేతనాలు తొందరగా
అమలు చేసేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తాము. మీ టీవీ న్యూస్ హత్నూరా. తూప్రాన్లోని లెజెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద మహిళలు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి అంతా మంచి జరుగుతుందని పూజారి మీడియాకు వెల్లడించారు. తూప్రాన్ పట్టణంలోని లెజెండ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు ప్రత్యేక కుంకుమార్చన పూజలను నిర్వహించారు. నవరాత్రుల్లో విఘ్నేశ్వరుని వద్ద పూజలు చేస్తే సకల శుభాలు జరుగుతాయని పురోహితులు మీటీవీకి వెల్లడించారు. మీటీవీ న్యూస్ తూప్రాన్. హత్నూరా మండలం చందాపూర్ గ్రామంలో గొర్రెలు మేకలు వ్యాధుల బారిన పడి చనిపోతున్నాయని గొర్రెల కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో పశు వైద్యశాలలు ఉన్నప్పటికీ డాక్టర్లు పట్టించుకోకపోవడంతో గొర్రెలు మరణిస్తున్నాయని, దాంతో పెద్ద మొత్తంలో నష్టపోతున్నామని వారు తెలిపారు. గవర్నమెంట్ తరఫున ఏవి రావడం లేదు, డాక్టర్లు స్పందించలేరు. పెరుగు మందు లేదా ఇట్లా 2 సార్లు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే నట్టల మందు వేయడానికి వస్తారు. ప్రతి మందులు రావట్లేదు. ఇంజక్షన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఏ దానికి కానీ స్పందించట్లేదు. ఫోన్ చేస్తే మాకు టైంకు పొద్దున్న రమ్మంటారు. పొద్దున్న 8 గంటల నుంచి 12 గంటల మధ్యనే ఉంటామంటారు. 12 గంటల మధ్యనే ఉంటే కూడా అక్కడ ఎవరు ఉండట్లేదు. పొద్దున 10 నుంచి మాకు 10 నుంచి వరకే లాస్ట్. అక్కడ 10 గంటలకు వెళ్ళి అక్కడ 1-2 గంటలు ఉంటే మాకు టైం వేస్ట్ అవుతుంది. మేకల టైం అవుతుంది. అక్కడ ఎవరు ఉండట్లేదు. మాకు స్పందించట్లేదు. అక్కడ అసలు ఇక్కడ గొర్రెలు చనిపోతున్నాయి. సుమారు గొర్రెలు మొత్తం మా ఊర్లో 2000 ఉంటాయి. లేదన్నా 460-70 వరకు చనిపోయి ఉంటాయి. ఒక్కొక్క మందకు 20-50 వరకు చనిపోతున్నాయి. పిల్లలు ఒక్కొక్క మందకు 20 లేదా 10-35 వరకు చనిపోతున్నాయి. గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ స్పందించట్లేదు. అక్కడ పోతే గవర్నమెంట్ డాక్టర్లు పలానా మందులు అని చెప్తున్నారు కానీ వచ్చి చూడట్లేదు. ప్రైవేట్లో తీసుకెళ్తే ఒక్కో మంది ఇంజక్షన్ బుడ్డికి 100 రూపాయలు, 200, 500 చెప్తాం. మీ ఊర్లో ఎన్ని ఉంటాయి? 2000 గొర్రె ఆసలు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని చనిపోయినా? 300 గొర్రె ఆసలు చచ్చిపోయింది. ఇదే డాక్టర్స్ వస్తారా? వస్తలేరు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? అప్పుడు ఐటమ్ ఒకటి వస్తుంది, ఇస్తున్నారు, పోతున్నాం, మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఇట్లా అయిందని చెప్పిరా? ఫోన్లో చేస్తున్నాం, వస్తున్నాడు. మొన్ననే చేసినాము, వస్తున్నాడు, రాలేదు. మళ్ళా అడిగి పోయి ప్రైవేట్కి పోయి మళ్ళీ దాకానికి చేసి మందులు తెచ్చుకొని వస్తున్నాం. చనిపోతున్నాయి పిల్లలు. చచ్చిపోతున్నాడు. ఫోన్ చేసినాం 8 దినాలే. దీని మీద జీవారం చేస్తే వాడు ఫోన్ చేసి కానీ వస్తున్నాడు సార్. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి తరలారు. మెదక్ మండలంలోని పలు గ్రామాలతో గణనాథుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల్లో విశేష పూజలందుకున్న మూషిక వాహనుడు జనం నుంచి జలంలోకి తరలాడు. 9 రోజుల పాటు వాడవాడల్లో కొలువు తీరిన గణనాథుల నిమజ్జనాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మెదక్ మండలంలోని పలు గ్రామాలలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా వినాయకుని లడ్డూను వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలతో గ్రామ పురవీధులలో వినాయక విగ్రహాల శోభయాత్ర నిర్వహించారు. భక్తుల కోలాహలాలు, కేరింతల నడుమ ఈ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. ప్రథమ శతాబ్దంలో ఎన్ని గణపతులంటే మామూలుగా వచ్చింది. చాలా పెద్ద ఎత్తున ఒక గణపతి 6 నుంచి 10 ఫీట్ల వరకు ఉన్నది. 6 నుంచి 10 ఫీట్ల వరకు. కాబట్టి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎలా ఎలాంటి గొడవ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మా సర్పంచ్ గారు మంచి అవకాశం ఏర్పడించారు. మీటీవీ న్యూస్ మెదక్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ దాబాలలో అక్రమ మద్యం సిట్టింగులు, పట్టించుకొని ఎక్సైజ్ పోలీస్ అధికారులు. జిల్లా విద్యాధికారికి మద్దతు పలికిన చేకుంట మండల విద్యా కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయుల తీరు మారాలంటూ ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా. గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే. తూప్రాన్, జగదేవ్పూర్ మండలాలలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. తూప్రాన్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ విజయశాంతి. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. ఇవి మెదక్ జిల్లా వార్తలు. నమస్కారం.